ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఆర్జీకేటీ IIIT నూజివీడులో ఉన్నాం. సో అన్న ఇక్కడే వర్క్ చేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా. ఎస్. సో మిస్టర్ సునీల్ భగత్ గారు నివసిస్తున్న క్వార్టర్సు, చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి అండ్ నూజివీడు ఎలా ఉంది, ఒక రౌండ్ వేసి మీకు కూడా ఆహ్లాదకరంగా ఉండే అట్మాస్ఫియర్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ వర్కౌట్ ఎలా చేస్తున్నారు, అసలు అవుట్డోర్ వర్కౌట్ చేయడానికి ఇక్కడ ఏమున్నాయి, ఫిట్నెస్ సంబంధించి ఏమున్నాయి, ఓ లుక్ వేసేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ అంతా పచ్చని వాతావరణం ఉంది, పిల్లలు చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉయ్యాలు ఉంది, జారుడు బల్ల ఉంది, ఇలా పైకి కిందకి ఊగుతుంది. ఏంటది? సీసా ఉంది. ఇంకా హ్యాంగ్ చేయడానికి ఏవో ఉన్నాయి. సరదాగా మనం కూడా లుక్ వేద్దాం, పిల్లలు ఎలా ఆడుతున్నారో మనం కూడా ట్రై చేద్దాం. అంటే అఫ్కోర్స్ పిల్లల వయసు మంది కాదు, అయినప్పటికీ వీళ్ళు ట్రై. నమస్తే. అరే అమ్మో, దీన్ని పట్టుకొని ఎలాడొచ్చా మనం? పెద్దోళ్ళు కూడా చేస్తారు కదా. ఓకే, 1 బాయ్, 2 3 4 5 6 అంతేనా? బాగుంది. ఇది చేయడం వల్ల ఏంటి ఉపయోగం? హ్యాండ్ షోల్డర్ జాయింట్స్, అబ్బా పెయిన్ వస్తుంది. చిన్నపిల్ల ఊగడానికి అనుకుంటా, ఇది మనం ఊగితే ఇరిగిపోద్ది. వద్దు, మనం ఊగొద్దు. ఈ జారుడు బల్ల నిన్న మా కొడుకుతోని ఎక్కించి దూకించాను కిందకి, చాలా బాగా అనిపించింది. మా అన్నయ్య పట్టుకున్నాడు జారకుండా, కింద పడకుండా. సీసా చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇలాంటి గేమ్స్. కొంచెం క్రియేటివ్గా వర్కౌట్ చేయాలి, కిందకి సైడ్కి అప్పుడప్పుడు పక్కన జనాలను చూపించడం, ఇలా వర్కౌట్ చేస్తూ ఉండాలి. ఇది కూడా బాగుంది. ఇది ఏంటంటే కొంచెం బ్యాక్ సపోర్ట్ కూడా ఉంది పడకుండా. నిన్నైతే ఇక్కడ అయాన్ గడిని ఎక్కించాను, అన్నయ్య నేను కలిపి. ఆయన ఇక్కడ కూర్చోబెట్టి తిప్పాం. ఫస్ట్ కొంచెం భయపడ్డాడు, ఆ తర్వాత పర్లేదు. సో నెక్స్ట్ అక్కడ కూడా ఉయ్యాళ్ళు ఉన్నాయి. ఈ ఉయ్యాల్లో ఊగుదాం ట్రై చేయాలి. ట్రై కాదు, నేను ఊగాను కూడా, కాకపోతే వద్దు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ ఏమి ఇరిగిపోయిందంటే నా మీద కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు. రైట్. వీళ్ళు పిల్లల రోడ్డులో ఏంటి ఇలా కూడా చేస్తున్నారు? అమ్మో, వీళ్ళకి వినబడింది రోయ్. పిల్లలేనా? నెక్స్ట్ ఇక్కడ ఇండోర్ ఆడుతున్నారు కదా పిల్లలు. ఏం గేమ్ ఇది? బ్యాడ్మింటన్. బాగుంది, పిల్లలు భలేగా ఆడుతున్నారు. చూపించాలి, ట్రాకింగ్ ఆపి అటు సైడ్ చూపించాలి. నువ్వు ట్రాకింగ్ ఆపి కొంచెం గ్రౌండ్ అవి ఇలా అటు ఇటు తిప్పాలి. యాక్చువల్లీ ప్రొవిజన్ అయితే 4 కోట్లకు ఉంది. 1 2 3 4 బ్యాడ్మింటన్ కోర్టులు. ఓకే, ట్రాకింగ్ ఆపి కూడా చూపించవచ్చు. మధ్యలో నువ్వు మళ్ళీ ఇలా తిప్పి ట్రాకింగ్ ఆన్ చేయాలి. రే అమ్మో, ఇక్కడ కొడతాను రా, డిప్స్ తీయాలి. ట్రాకింగ్ ఆన్ చేయి. ఇప్పుడు మనం ఇక్కడ డిప్స్ కొడదాం అనుకుంటున్నాం. ఇక్కడ రాడ్స్ అయితే భలేగా ఉన్నాయి. సో చెస్ట్ వర్కౌట్ లేదా ట్రైసెప్ వర్కౌట్ 2 అవుతాయి, లోవర్ చెస్ట్ను.
ట్రైసెప్ కొడదాం, ఎన్ని కొట్టగలమో చూద్దాం. 1 2 3 అండ్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అమ్మ, ఇంకా కొట్టచ్చు కానీ వద్దు, పెయిన్ వచ్చేద్ది. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ చూపించడానికి. ఓకే ఓకే, ఇక్కడ చెస్ట్ను ట్రైసెప్ 2 బాగా ట్రైన్ అయ్యాయి. అవుట్డోర్ కూడా ఉంది, ట్రై చేద్దాం వర్కౌట్ చేయడానికి. వావ్, ఇది కూడా షోల్డర్ వర్కౌటే. క్రియేటివ్గా అన్ని వైపులా తిప్పాలి, ఒకే యాంగిల్లో ఉండిపోకూడదు. ఎస్, అది క్రియేటివిటీ. షోల్డర్ వర్కౌట్ బాగా అయింది. అమ్మో, ఓకే. అమ్మ, నెక్స్ట్ ఇదేనికి రా, గ్రీన్ కలరు. పడుకుని సిటప్స్ చేస్తారా? ఎస్, కరెక్టరా. సిటప్స్ కొడదాం. IIIT నూజివీడ్లో ఫిట్నెస్ పార్క్, అది దీనికి ఆప్షన్. సిటప్స్ కొడదాం. 4 6 7 8, అది క్రియేటివిటీ. 9, పైకి ఎత్తాలి, ఆకుల మధ్యలో తీసు. 7 8 9. ఉండు మరి, ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడ, ఫిట్నెస్ ఛాలెంజ్. చాలులే, 15 కొట్టాం. ఇంక ముందుకెళ్దాం, ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి ఇక్కడ. ట్విస్టర్ నాకు చాలా ఇష్టమైన విషయం. వన్. అమ్మ, ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి? బెల్లీ ఫ్యాట్. యాక్చువల్లీ దీన్ని చేయడం వల్ల తగ్గదు, క్యాలరీస్ కరుగుతాయి. సో ఇది ఒక మిత్ అనమాట. సో నెక్స్ట్ సీటెడ్ ట్విస్ట్స్. బాగుంది. ట్విస్ట్స్, సీటెడ్ ట్విస్ట్స్ బాగానే ఉంది. నెక్స్ట్ వాక్ చేసుకుని అపార్ట్మెంట్స్ మధ్య గ్రీనరీ కూడా చాలా బాగుందమ్మా. నైస్. ఎక్కడైనా ప్రతి చోట చెట్లు ఉన్నాయి. అలా గ్రౌండ్ వైపు వాక్ చేసుకుని వెళ్దామా? గ్రౌండ్ వైపు వాక్ చేసుకెళ్దాం. కానీ ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది, ఎటు చూసినా గ్రీనరీ. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది నూజివీడులో. అమ్మో, క్రియేటివిటీ. అవునా? అలాగే ఉంటుందిలే. కెమెరామెన్ అమృతతో చైతన్య వికాస్, వాళ్ళ బాబాయిని నేను. అమ్మో, వాలీబాల్ కోర్ట్. వాలీబాల్ కోర్టు సరదాగా చూపిద్దాం. వాలీబాల్ కోర్టు కూడా ఇక్కడ 2 ఉన్నాయి. నైస్.
అమ్మ నీకు ఒకటి తెలుసా, నేను నా ఇంజనీరింగ్లో స్ట్రైకర్ కాదు స్పైకర్. అంటే 1 2 అలా కొట్టేవాడు అనమాట బాల్. ఇంజనీరింగ్ డేస్లో స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని. సో ఇది అందుకే ఇది చూడగా నాకు వెంటనే రావాలనిపించింది. మీరు కూడా చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడుంటే ఏ స్పోర్ట్స్ ఆడేవారో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు IIIT నూజివీడులో చదువుకుని ఉంటే మీ రోల్ నెంబరు ఏ ఏరియా ఏం చదువుతున్నారో కూడా కమెంట్ చేయండి. బాగుంది గ్రౌండ్. సో నెక్స్ట్ ఎట్ వెళ్దాం అమ్మో? ఇంటికి వెళ్ళిపోదామా? ఏంటి ఇంతేనా నూజివీడు? అదర్ దెన్ మొత్తం అకాడమిక్ సెక్షన్లో అవి చూపించకూడదు. మనం ఓన్లీ స్పోర్ట్స్, స్టాఫ్ క్వార్టర్స్ అంతవరకే మన పర్మిషన్. ఏదైతే శాక్ అంటే ఏంట్రా? అదా శాక్ అంటే? అలాంటప్పుడు శాక్ చూపించి ఒకసారి. అలా శాక్ వరకు వెళ్ళొద్దాం, చేయబట్టుకుని జాగ్రత్త దాటిది. ఎస్ అమ్మ, శాక్ అంటే ఏంటి? నేను ట్రాక్ అవుతున్నానా? శాక్ అంటే ఏంటో తెలీదా? స్పోర్ట్స్ జిమ్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. బాస్కెట్బాల్ కూడానా? ఫస్ట్ ఫ్లోరా? ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి ఇవన్నీ. కొంచెం టూ మచ్ క్లోజ్ చేయకూడదు. నన్ను కొంచెం దూరం నుంచి నడుస్తూ ఉంటే ట్రాక్ అయితే కొంచెం ఎక్కువ కనబడుతుంది అట్మాస్ఫియర్. సరేనా? అమ్మ నీకు తెలియదు, ఈ వీడియో తర్వాత ఫేమస్ అయిపోతావు. హూ ఇస్ ద వీడియో మ్యాన్ అంటారు, కెమెరామెన్. ఎవరు తిట్టుకోరు నిన్ను. దా, గ్రౌండ్ భలే ఉందప్ప స్పోర్ట్స్ ఆడడానికి. గ్రౌండ్ చూపించాము ఒకసారి అమ్మ. ట్రాకింగ్ ఆపి అలా చుట్టూరు అలా తిప్పు. అమ్మ ఇక్కడ కూడా ఉందమ్మో. మళ్ళీ ట్రాకింగ్ ఆన్ చేసావా? లోపలికి వెళ్ళను రా నేను. అయినో ఇక్కడే ఉంది, పిల్లలు ఆడుకునేదా? ఇది కూడా చూసేద్దాం. పిల్లలకైతే భలే ఉంది. అమ్మ వాట్ ఇస్ దిస్ రా? ఇలా తిప్పుతారా? హ్యాండ్ షోల్డర్ జాయింట్స్లో ఏమన్నా పట్టేసినట్టున్నా, నొప్పి ఏమైనా ఉన్నా పోతుందేమో. అంతేనా? యా. ఇదేంటిది? పెడ్లింగా? చెక్కుదాం, మనం పెడ్లింగ్ చేద్దాం. ఇది రస్ట్ పెట్టేసిందే జనాలతో. అమ్మాయి 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 వాడట్లేదు, కొంచెం వాడమని చెప్పాలి. ఇది షోల్డర్ రొటేట్ చేసేది, ఇవి ట్విస్టర్స్. అమ్మ నీకు ఇంకోటి చెప్తాను, ఇందులో చూడు, ఇందులోనే ఒక ఆప్షన్ ఉంటుందమ్మా. ఓకే, ఇది కూడా చూపించాం కదా. ట్రాక్ ఆన్ చేసావా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంట్రా? అమ్మో అమ్మో, ఏంట్రా ఇంతేనా? రేపు భలే ఉందిరా ఇది. లెగ్ ఫ్లెక్సింగ్ అనమాట. అంటే వయసు పెరిగి మనం ఏం చేయలేకపోయినా ఇవే చేయించేటట్టు ఉన్నాయండి. నేను ఇందాక షోల్డర్ తిప్పింది కూడా ఇలా తిప్పుతుంటే అదే తిరిగి అవుతుంది. సో మొబిలిటీ పెరుగుతుంది జాయింట్స్ మధ్య, బాగుంది. హిప్ ఫ్లెక్సర్స్ బాగా మూవ్ అవుతున్నాయి. ఓకే, ఆపేద్దాం, దిగిపోదాం. యా. అమ్మో, ఇది మన ఇద్దరం కూర్చోవచ్చు ఇక్కడ. ఏం చేయడానికి ఇది? లెగ్స్. ఓకే ఓకే, ఎక్కడ కూర్చుందాం ఉండైతే. అమ్మా నువ్వు కూడా కూర్చో, నేను పట్టుకుంటావా? పట్టుకుంటాను. పట్టుకుని ఎక్కగలవా?
అమ్మో బాగుందిరా. నైస్. ఇప్పుడు సరౌండ్ షాట్ కొట్టు, 360 డిగ్రీ అటు చుట్టుపక్కల మొత్తం చూపిస్తుంది. బాగుంది. ట్రిపుల్ ఐటీ నోజ్ వీడియో చాలా బాగుంది. స్టూడెంట్స్కి బాగుంది, స్టాఫ్కి, ఇలా మాలాంటి రిలేటివ్ స్టాఫ్ ఇంటికి వస్తే చాలా బాగుంది. వండర్ఫుల్. ఇది సీటెడ్ ట్విస్టర్సే. ఇందాక మనం నించుని ట్విస్ట్ చేసాం కదా, ఇది కూర్చుని ట్విస్ట్స్ అనమాట. అంతేనా? బాగుంది. పద ఇంక చాలు, వాక్ చేసుకుని వెళ్ళిపోదాం. క్రియేటివ్ షాట్స్ తెస్తున్నావు కదా, చూసుకో ఏం చూపిస్తున్నావు. అమ్ము ఇలా వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, మనం ఇప్పుడు ఏ బ్లాకులు చూపించాము? N3, N4, ఇంకా అటువైపు ఇంకేమున్నాయి బ్లాక్స్? O3, O4, ఇంకా Q1, Q2 బ్లాక్సా? ఓకే. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ప్రకారం మనం అన్నీ చూపించలేము, ఓన్లీ స్టాఫ్ క్వార్టర్స్ వరకే రెస్ట్రిక్ట్ అయ్యి చూపించడం జరిగింది. బట్ ఏదైనా నాకు నచ్చింది. సో ఎవరైనా జాబ్ కొట్టి ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యో లేదా ప్రొఫెసర్ అయ్యో తర్వాత కెరీర్ ముందుకు వెళ్దాం అనుకుంటే ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ అని చెప్తాను. మీకు బోల్డ్ మోటివేషన్ కూడా దొరుకుద్ది ఇక్కడ. అమ్మ ఇంక ఎలాగెళ్తే ఉండదా, మళ్ళీ రోడ్డు వచ్చేస్తుంది. అది మరి ట్రిపుల్ ఐటీ నోజ్ వీడ్ విషయాలు సరదాగా స్టాఫ్ క్వార్టర్స్ అవన్నీ తిరిగాము, చూపించాను. మీకు నచ్చింది అనుకుంటున్నా. మా అన్నయ్య వాళ్ళ పాప అమృత ఇదంతా తీసింది. సో క్రెడిట్స్ ముందే వేస్తాను, అమ్మాయి పేరు వద్దంటుంది కానీ వేస్తాను. సో అదనమాట. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, వికాస్.